నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ అనేది ఒక న్యూస్ ఇవాళ మనం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా మంత్రి పదవిలో ఇంకొక 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 మంత్రి పదవులు కూడా ఈ ఈ ఒక అతి కొద్ది రోజుల్లోనే ఫిల్ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉన్నటువంటి మంత్రులతో కూడా చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. నిన్న ఢిల్లీలో కూడా కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో పాటు కొంతమంది కాంగ్రెస్ పెద్దల్ని కూడా కలిసి ఫైనల్ లిస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఫైనల్ లిస్టులో మాత్రం రాజగోపాల్ రెడ్డి పేరుని తొలగించినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఎందుకు రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మొండి చేయించాడు, నల్గొండ జిల్లాకు ఇంకో మంత్రి పదవి రాకుండా ఎందుకు అడ్డుపడ్డారనేది కొంత చర్చ జరుగుతుంది. అసలు నిజంగా భారతీయ జనతా పార్టీలో బై ఎలక్షన్లో పోటీ చేసినాక రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉండలేక, బీజేపీలో ఉండలేక మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్కి వెళ్ళేటప్పటికి కొన్ని కండిషన్స్ ఆయన పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ కూడా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఏఐసిసి కావచ్చు, వాళ్ళు అంగీకారం తెలియజేయడం జరిగింది. సార్ ఆ కండిషన్స్ ఏమున్నాయి, ఆయన డిమాండ్స్ ఏమున్నాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా తనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దానికి అంగీకారం తెలియజేయడం జరిగింది. రెండవది, తన భార్యకు భువనగిరి ఎంపీ టికెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అది కొంత పరిశీలన ఉంచుదాం, పరిస్థితి బట్టి చూద్దామని చెప్పేసి చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్యూచర్లో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ కూడా వాళ్ళ సంబంధించినటువంటి కుమారుని కూడా ఇవ్వాలని చెప్పేసి కొన్ని డిమాండ్లు పెట్టడం, ఆయన అనుచరులకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్లు పెట్టడం, ఈ రకంగా ఆయనని జిల్లాలో ఎవరు కూడా అడ్డుకోవద్దని చెప్పేసి కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఏఐసిసి అధికారం రావడం కోసమే ప్రయత్నం చేశారు కాబట్టి అన్నీ ఒప్పుకొని చేయడం జరిగింది. కానీ చివరిగా ఆయన పేరుని తొలగించేసారు. రాజగోపాల్ రెడ్డి తొలగించి అదే జిల్లా నుంచి నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి మంత్రి పదవి రాబోతున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఎందుకు వేముల వీరేశం గారిని చూజ్ చేసుకున్నారంటే, వేముల వీరేశం గారు తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో స్టేట్లలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. ఒకటి బీఆర్ఎస్, ఇద్దరు మొదట బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఆయన వివేకానంద్ గౌడ్ 92,000 మెజార్టీ పైగా గెలిచిండు. ఆ తర్వాత 72,000 ఓట్లకు మెజార్టీగా గెలిచినటువంటి వ్యక్తి వేముల వీరేశం గారు. అదేవిధంగా వేముల వీరేశం గారు ప్రజలలో ఉండే వ్యక్తి. వేముల వీరేశం గారు ప్రజల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి. ఎప్పుడు కూడా హైదరాబాద్లో కాకుండా ఇంకొకడ ఉండకుండా ఎప్పుడు ప్రజల్లో నిత్యం ఉండే వ్యక్తి వేముల వీరేశం గారు. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గం, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నటువంటి నేత. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మాదిగ సంబంధించినటువంటి పోరు జరుగుతుంది కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో వేముల వీరేశం గారిని చూజ్ చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. రాజగోపాల్ రెడ్డి కంటే వేముల వీరేశమే బెటర్. ఎందుకంటే ఒక దళితునికి మనం మంత్రి పదవి ఇచ్చినాం, అదేవిధంగా డెవలప్ చేసి కష్టపడతాడు, జిల్లాలో కష్టపడే వ్యక్తి. మళ్ళీ నల్లగొండ జిల్లాలో మొత్తం క్లీన్ స్వీప్ చేయాలి వచ్చే ఎన్నికల్లో కాబట్టి ఒక దళిత బిడ్డకు మనం ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సో దానిలోనే భాగంగా ఒక దళితునికి టికెట్ మంత్రి పదవి ఇవ్వాలనే ఒక భాగంగా రాజగోపాల్ రెడ్డికి టికెట్ తీసి, రాజగోపాల్ రెడ్డికి కంటే వీరేశం గారికి మంత్రి పదవి ఇస్తేనే బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేసి ఫైనల్ లిస్ట్లో ఆల్మోస్ట్ వేముల వీరేశం గారిని మంత్రి పదవిని కన్ఫర్మ్ చేయబోతున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం పాపం మొండి చేయని చెప్పవచ్చు. రాజగోపాల్ రెడ్డి గారు చాలా ఆశించారు, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వచ్చేటప్పటికి మళ్ళీ నేను కీరోలు అవుతా అని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా గతంలో పిసిసి ప్రెసిడెంట్ 50 కోట్లకు 100 కోట్లు ఇది చేసిండని చెప్పేసి రేవంత్ రెడ్డి దొంగ అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు కూడా కొంత మతిలో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన వర్గాన్ని ప్రోత్సహించాలి. ఆయన వర్గంగా ఒక వర్గం నల్లగొండ జిల్లాలో ఒక వర్గం తనదంటూ ఉండాలి. ఇప్పటికే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నల్లగొండ జిల్లాలో ఏలు పెట్టే పరిస్థితి లేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఏలు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నుంచి మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. చాలా సీనియర్ జానారెడ్డి లాంటి కొడుకులు వాళ్ళ సీనియర్లు కూడా నల్లగొండ జిల్లా నుంచి ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఏలు పెట్టాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఏ లీడర్కైనా, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో. సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చే బదులు
రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఆల్రెడీ ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఇప్పటికే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని చెప్పేసి ఒక భావన ఉన్నది. రాజగోపాల్ రెడ్డి ఏమంటుండంటే ఇద్దరికి టికెట్ ఇవ్వద్దని చెప్పేసినటువంటి మీరు మరి ఇద్దరికి కూడా ఆల్రెడీ జానారెడ్డి కొడుకు ఇద్దరు టికెట్లు ఇచ్చిర్రు. అదేవిధంగా ఉత్తమ్ పద్మావతి ఇది ఉత్తమ్కి ఉత్తమ్ పద్మావతికి ఇది చేసిర్రు. అదేవిధంగా కొంతమందిని అందరు కూడా వారసత్వంలో ఇచ్చారు కాబట్టి నాకు కూడా మంత్రి పదవి, తెలంగాణ ఉద్యమకారిని మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాత్రం కేవలం వేముల వీరేశం మీదనే ఆయన ఫోకస్ పెట్టుకోవడం జరిగింది. వేముల వీరేశంతోనే ఈ జిల్లాని డెవలప్ చేయించాలి, అవసరం ఉంటే రేపు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు ఎక్కువ కల్పిస్తామని చెప్పేసి చెప్పేయాలనే ఉద్దేశంతో వేముల వీరేశం గారిని ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొంత రాజకీయంగా వేముల వీరేశం గారిని ముందుకు తీసుకొస్తే అన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి భావిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ వేముల వీరేశం గారికి మంత్రి పదవి ఫైనల్ అయినట్టు మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇంతకుముందుగా చెప్పినా కదా, వేముల వీరేశం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రజలలో ఉంటాడు, ప్రజలలో ఎప్పుడు కూడా ప్రజల కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తన పన్నుతో పీకే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వేముల వీరేశం అని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వర్గాలు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి, మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేయడంతో ఈ అవకాశం రాజగోపాల్ రెడ్డి నుంచి వేముల వీరేశంకి వెళ్ళింది. కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఆయన ఖాళీ ఉండే వ్యక్తి కాదు, ప్రజాసేవ చేసే వ్యక్తి. అదేవిధంగా మరి ప్రజలలో ఉండే వ్యక్తి, ఆయన మామూలు వ్యక్తి కాదు. కాకపోతే మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఏమన్నా అంటే గతంలో ఉన్నటువంటి విభేదాలు మళ్ళీ ఒక్కసారి బగ్గవండి, అవసరం ఉంటే రాజీనామా చేస్తాడా, మరి కాంగ్రెస్లో కొనసాగుతాడా, ఇంకేం చేస్తాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే ఇది చాలా షాకింగ్ న్యూస్ అయ్యింది రాజగోపాల్ రెడ్డి గారికి. మరి ముందు ఒకవేళ ఇదే మంత్రి పదవి వేముల వీరేశం గారికి ఇస్తే మరి ఆయన ఒక దళితుడికి ఇచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే ఓర్వలేక మరి ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాడో చూడాలి. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డికి మాత్రం షాకింగ్ న్యూస్ అనేది మనకు అర్థమవుతుంది.